హాయ్ హలో నమస్తే అందరికి. దిస్ ఇస్ రితేష్ మసాలా. వెల్కమ్ టు మై బ్లాగ్. వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాగ్. నయగారా పోతున్నాం. సో నయగారా ఖచ్చితంగా బ్లాగ్ చేయాల్సిందే అని చెప్పి బ్లాగ్ చేస్తున్నా. ఇగో మమ్మీ, డాడీ, మేఘనాథ్ వీడు నడిపిస్తున్నాడు. మేము పెద్ద ట్రక్ తీసుకున్నాం, ఫోర్డ్ F-150 అని చెప్పి. సో యా, వీఆర్ ఆన్ అవర్ వే. ఈ నుంచి దగ్గర 4.5 గంటలు ఉన్నది. అంటే 5 గంటలు ఉండే, 6 గంట ట్రావెల్ చేసినాం ఆల్రెడీ. మంచిగా తిన్నాము. సో వీఆర్ ఆన్ ద వే. దారిలోనే ఇప్పుడు ఆడ స్టే చూసుకోవాలి, రేపటికి ఏమైనా రైడ్ చూసుకోవాలి. సో లెట్స్ గో. ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్. నేను ఎప్పటి నుంచో నయగారా పోదాం అనుకున్నా, కుదరలేదు. ఫైనలీ ఈరోజు కుదురుతుంది. యాక్చువల్లీ వద్దు అనుకున్నాము, బట్ మేఘనాథ్ ఉండి నడువు బ్రో, డ్రైవ్ చేద్దాం, నువ్వు సగం నేను సగం అన్నాడు. ఓకే, వండర్ఫుల్, ఒకరు తోడుకుంటే సూపర్ కదా అని చెప్పి స్టార్ట్ అయినాం. సో లెట్స్ గో. సో ఇట్లా పోయే దారిలో మాకు ఇంకొక 100 మైళ్ళు ఉన్నది. ఆల్మోస్ట్ వచ్చినాము. నేను డ్రైవింగ్ తీసుకున్నా. ఇట్లా పక్కన మమ్మీని షూట్ చేద్దామని చెప్పి వస్తే ఆఫ్ రోడింగ్ రోడ్ తీసుకున్నాం. ఇది పెద్ద ట్రక్ అంటే ఈ ఆఫ్ రోడ్ లో తోలుతుంటే మజా వస్తున్నది. హోటల్ రూమ్ చెక్ ఇన్ చేసినాము. ఇక్కడికి వచ్చి బిర్యానీ హౌస్ బిర్యానీ తినడానికి వస్తున్నాం. సో లెట్స్ సీ, ఏదో ఒకటి తిండి పడేస్తే. తిన్నాక నయగారా స్టేట్ పార్క్ వచ్చినాము. నైట్ ఫైర్ వర్క్స్ చూద్దామని చెప్పి. గుడ్ మార్నింగ్ మై ఫ్రెండ్స్. ఇప్పుడే లేచినాము. ఇది మన హోటల్ రూమ్ నుంచి వ్యూ. పార్కింగ్ కనబడుతుంది. ఈ హోటల్ పేరు ఏదో రివర్ సైడ్, క్రౌన్ బై రివర్ సైడ్, క్రౌన్ ప్లాజా రివర్ సైడ్ ఏదో ఉన్నది. బట్ ఇది మన రివర్. అంటే అవతల సైడ్ వాళ్ళకి వ్యూ ఉందంట, మనకు తెలియదు. సోల్డ్ అవుట్ ఉన్నాయి ఆబ్వియస్లీ. ఇప్పుడు ఇన్ని పార్కింగ్ కార్డ్స్ అన్ని ఉన్నాయో. సో యా, ఇప్పుడు మనం మేడ్ ఆఫ్ ద మిస్ట్ నైట్ ఏమంటారు ఫైర్ వర్క్స్ చూసినాం. ఇట్ వాస్ రియలీ బ్యూటిఫుల్. ఇప్పుడు పోయి మేడ్ ఆఫ్ ద మిస్ట్ అని చెప్పి ఇక్కడ కపుల్ ఆఫ్ యాక్టివిటీస్ ఉన్నాయి. అందులో ఏదైనా ఒక 2 చేసి స్టార్ట్ అయిపోయి మళ్ళీ బాస్టన్ పోవాలి. 7 గంటల డ్రైవ్ ఉన్నది. సో లెట్స్ గో. అండ్ యా, నేను ఏడా వీడియోలో చెప్పలే కదా, ఇదే మన ట్రక్. అది ఎంత ఉంది చూడండి. ఇప్పుడు ఎక్కాలంటే ఇట్స్ అ బ్యూటిఫుల్ కార్ దో. ఇంటీరియర్ మంచిగా ఉన్నది. వాడు 6'3" ఉంటాడు. 6'1" బ్రో. 6'1" అన్నారా? హానెస్ట్ ఉండాలంట. యా, లెట్స్ గో. ఇటు నుంచి కొంచెం పోయి బ్రేక్ఫాస్ట్ చేసి ఫెరీ రైడ్ ఏదో చేసుకుందాం. అండ్ ఈడ హలాల్ ఫుడ్ అని ఉన్నది మై ఫ్రెండ్స్. బట్ మనం మళ్ళీ ఇగో హైదరాబాద్ బిర్యానీ హౌస్కి వచ్చినాము. ఫుడ్ బాగుందా అంటే ఓకే, బట్ ఇంకా ఇక్కడ దోశలు దొరుకుతాయి అంటే తినడానికి వచ్చినాము. సో లెట్స్ గో, చూద్దాం. బ్రేక్ఫాస్ట్ తింటున్నాం మై ఫ్రెండ్స్. ఇడ్లీ వచ్చింది. ఎట్లున్నది? ఓకేనా? ఎట్లుంది డాడీ? చూద్దాం. నైస్. నువ్వేం చెప్పినవరా? గుంటూరు కారం. నైస్. సో లెట్స్ సీ. బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్. నాకు దీనివల్ల కాపీరైట్ పడకపోతే నో ప్రాబ్లం. మనోని గుంటూరు కారం దోశ అయితే వచ్చింది. ఎట్లున్నారా? ఓకేనా? బెటరా? ఆనియన్ దోశ కూడా వచ్చేసింది మై ఫ్రెండ్స్. కాలుతున్నది, ఆయిల్ బాగున్నది. బట్ లెట్స్ సీ. ఇప్పుడే నయగారా పార్క్ దగ్గరకు వచ్చినాం మై ఫ్రెండ్స్. బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడ వెనకాల పార్కింగ్ చేసినాము. $30 అంట పర్ డే. సో అక్కడ పార్క్ చేసి ఇక్కడికి వచ్చినాము. మన వాళ్ళు మస్తు మంది ఉన్నారు. అంటే యూఎస్ మొత్తంలో ఎడిపోయినా మన వాళ్ళు చాలా మంది ఉంటారు మై ఫ్రెండ్స్. కానీ నయగారా దగ్గర ఇంకా ఎక్కువ ఉంటారు. నైస్ పూలు. సో పోయి మన మేడ్ ఆఫ్ ద మిస్ట్ కంపెనీ, అదే మేడ్ ఆఫ్ ద మిస్ట్ అనేది ఇక్కడ అన్ని యాక్టివిటీస్ వాళ్ళు చేపిస్తారు వాళ్ళే. పోయి మనకి బోట్కి ఎంత అవుతుందో కనుక్కొని $30 అనుకుంటున్నా పర్ పర్సన్. సో బోట్ రైడ్ చేసేసి దాని తర్వాత ఆలోచిద్దాం ఏం చేయాలో. సో బోట్ ఎక్కే టికెట్స్ తీసుకున్నాం మై ఫ్రెండ్స్. ఇక్కడ టికెట్స్ తీసుకోవాలి. నేను పోయి మళ్ళీ షార్ట్ తీసేసి జీన్స్ వేసేసుకున్నా. ఎందుకంటే మనం ఆ కేవ్స్ పోవట్లేదు, మా డాడీకి జరగాలని లేదంట. సో బట్ షార్ట్ వేసుకున్నాం.
ఈ వ్యూ చూడండి, కొంచెం ఫాల్ కలర్స్ ఆడాడ పాప్ అవుతున్నాయి. స్టిల్ బ్యూటిఫుల్. అండ్ ఈడ ఇప్పుడు మనం ఇదే బోట్లో పోతాము. వాళ్ళందరూ పాంచాలు వేసుకున్నారు చూడండి. క్లారిటీ క్వాలిటీ ఏంట్రా ఇది. ఈ డెక్ నుంచి పెద్ద ఎలివేటర్ తీసుకొని కిందికి వస్తే ఇది మనకి వ్యూ మై ఫ్రెండ్స్. అడిగి పోతే అది కెనడా సైడ్, ఇది యుఎస్ సైడ్. అడిగి పోతే మనము బోట్ తీసుకొని పోవచ్చు. సో లెట్స్ గో. ఏడా పోతే దీని లోపల నాకు తెలిసి మనకు పాంచోలు, ఇది మన పాలిథిన్ బ్యాగ్స్ ఉంటాయి కదా, అవి ఇస్తారనుకుంటా. అవి తీసుకొని అవి వేసుకొని పోతే మనకి ఎంట్రీ ఉంటుంది. అండ్ ఇది టికెట్ చూపించేసి అటు పోవాలి మై ఫ్రెండ్స్. మనం బోట్ లోపలికి ఎంటర్ అవుతున్నాం మై ఫ్రెండ్స్. నీళ్ళు మాత్రం మస్తు క్లియర్గా ఉన్నాయి, ఇట్లా బ్లూయిష్ బాగున్నది. లెట్స్ గో. నేను పైకి పోదామేమో ట్రై చేస్తున్నా. మేడ్ ఆఫ్ ద మిస్ట్. సో లెట్స్ గో. అండ్ ఇది మై ఫ్రెండ్స్ వ్యూ. మీకు గాలికి సౌండ్ వినబడుతుందో లేదో నాకు తెలియదు, బట్ లుక్ అట్ దాట్. నయగారానా మజాకా. అండ్ అటు సైడ్ అది కెనడా, ఇటు సైడ్ యుఎస్ సైడ్ ఫాల్ ఉంటుంది, కెనడా సైడ్ వ్యూ ఉంటుంది. బ్యూటీ అసలు అక్కడ ఏం కనబడతలేదు, మొత్తం మిస్టే. ఓ మై గాడ్, అది ఎంత ఉంది చూడు మమ్మీ వాటర్ ఫాల్. నయగారా అది జస్ట్ ట్రైలరే. ఆడుందా చూడండి మై ఫ్రెండ్స్. అసలు ఇది ఇన్సేన్ షిట్ మై ఫ్రెండ్స్. అది కెనడా, బట్ లుక్ ఎట్ దట్. ఇట్లు నుంచి అటు వరకు మొత్తము మెజెస్టిక్ మ్యాడ్ అసలు. అదే కదా, ఒక చిన్న కరువు లాగా ఉన్నది. ఓ మై గాడ్. అయిపోయింది ఫాల్స్ చూసేసి. కానీ ఈడ ఒక ఫాల్ ఉంది, అదే మెయిన్ ఫాల్ అనుకున్నాం. బట్ అటు సైడ్ వెళ్తే ఇంకా చాలా పెద్ద ఫాల్ ఉంది. ఇప్పుడు మళ్ళీ ఈ ఎలివేటర్ తీసుకొని దీని పైకి వెళ్తే పైనకి అబ్జర్వేషన్ డెక్ నుంచి మళ్ళీ ఫాల్స్ది వ్యూ ఉంటుందంట. సో లెట్స్ పోదాం. ఓకే లెట్స్ గో అని 100 సార్లు అంటున్నాను నేను. సో మీకు నేను ఆల్రెడీ చెప్పిన కదా, ఇది కెనడా. ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉన్నదో అది దాటేసి వచ్చినామా అంటే ఇటు సైడ్ యుఎస్ అనమాట. వీళ్ళు ఈడ చూడండి, కెనడా ఫ్లాగ్ యుఎస్ ఫ్లాగ్ రెండు ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ కార్లు అన్నీ వెయిట్ చేస్తున్నాయి కదా. ఇక్కడ ఇమిగ్రేషన్, అక్కడ చెక్ పోస్ట్ ఉన్నది ఈ చెట్ల వెనకాల. వాళ్ళు ఇమిగ్రేషన్ కోసం వస్తారు. అండ్ ఫాల్ కలర్స్ కూడా చూడండి మై ఫ్రెండ్స్, ఎంత మంచిగా ఉన్నాయో. నాకు ఈ కెమెరా షేక్ అవుతుందా, మరి పెద్ద స్క్రీన్ లేదు, ఇది ఎట్లా కనబడుతుందో కూడా నాకు తెలియదు. బట్ ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ టు వ్లాగ్. ఇంకా వ్లాగింగ్ ఇంకా నాట్ మై థింగ్ అనిపిస్తున్నది. ఇన్స్టాగ్రామ్ రీల్స్ అంటే చేసి పడేస్తాను. బట్ ఐఎమ్ ట్రయింగ్ వ్లాగింగ్. సబక్కబరాయి చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ మేము మళ్ళా ఇదే హైదరాబాద్ హౌస్కి వచ్చి బొఫే తింటున్నాము. $23 ఏమో ఉన్నది ఒకరికి. సమోసాలు, పకోడీ, దేంతో చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, బగారన్నము, పప్పు, ఏమేమో ఉన్నాయి, స్వీట్లు అండ్ కొన్ని గడ్డి కూరగాయలు. అయిపోయింది మై ఫ్రెండ్స్ ఇండియా ట్రిప్. ఈడ సుట్టమల్ల మా పాట పెట్టినారు, నాకు కాపీరైట్ పడకపోతే చాలు. బట్ యా వీ హెడెడ్ అవుట్. ఇంటికి అవుతున్నాం. ఇంకా దారిలో ఇంకేడన్నా అవుతాయి నీకు మళ్ళీ వీడియోలో చూపిస్తా. బట్ బాయ్. దారిలో మధ్యలో డంకిన్కి వచ్చినాము. అండ్ ఈడ ఒక ఫార్మర్స్ మార్కెట్ లాగా ఉంది, చిన్నగా వాళ్ళు స్టాల్ పెట్టుకున్నారు. యాపిల్స్ ఉన్నాయి, ఒక డబ్బా $5 అంట. అండ్ వీళ్ళు జామ్స్, కుకీస్, హనీ ఇవన్నీ అమ్ముతున్నారు. నేను జస్ట్ యాపిల్స్ తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. మొత్తం ఎంత మనకి 7 గంటల జర్నీ ఉండే మై ఫ్రెండ్స్. అది ఫైనల్లీ 2.5 అవర్స్కి వచ్చింది.
ఇగో ఇప్పటిదాకా మేఘనాథ్ ఆడు తోలినాడు, అంతకుముందు మా డాడీ తోలిండు. నేనైతే డ్రైవింగ్ ఒక అరగంట చేసి నిద్ర వస్తుందని చెప్పి వండుకొని వచ్చాను వెనకాల. ఒడియా, ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ ట్రిప్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. బాయ్.